ఇటు ఏపీలో డయేరియా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. జగ్గయ్యపేటను మంచాన పడేసింది. భారీ సంఖ్యలో బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత 4 రోజుల్లో వందలాది మంది డయేరియా బారిన పడ్డారు. 2 చనిపోయారు. కొందరి పరిస్థితి విషమంగా ఉంది. బాధిత ప్రాంతాల్లో అధికారులు యుద్ధ ప్రాతిపదికన రక్షిత తాగునీటి సరఫరాకు చర్యలు చేపట్టారు. జగ్గయ్యపేటలో డయేరియా టెన్షన్ కంటిన్యూ అవుతోంది. 8 గ్రామాల్లో బాధితులు అంతకంతకు పెరిగిపోతున్నారు. షేర్ మహమ్మద్పేట, చిల్లకల్లు, మక్కపేట, వత్సవాయి, అనుమంచిపల్లి, బుధవాడ, గండ్రాయి, దేచుపాలెం గ్రామాలతో పాటు జగ్గయ్యపేట పట్టణంలోని మోడల్ కాలనీ, సీతారాంపురం ప్రాంతాల్లో అతిసార ప్రబలింది. వందల మంది అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు. జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రిలో 16 మంది వైద్యులు 24 గంటల పాటు వైద్య సేవలు అందిస్తున్నారు. దీంతో జగ్గయ్యపేటలో 2 రోజుల పాటు చికెన్, మటన్, చేపల అమ్మకంపై నిషేధం విధించారు. డయేరియా బారిన పడ్డవారిలో ఎక్కువ మంది పిల్లలే ఉన్నారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతూ జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోన్న రోగులను ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పరామర్శించారు. అధికారికంగా 58 కేసులు మాత్రమే నమోదైనట్టు మంత్రి చెప్తున్నారు. కాచి చల్లార్చి నీటిని మాత్రమే తాగాలని ప్రజలకు సత్యకుమార్ సూచించారు. జగ్గయ్యపేటను వణికిస్తోన్న డయేరియాపై మంత్రి సత్యకుమార్ సమీక్ష నిర్వహించారు. పరిస్థితి చేయి దాటకుండా ముందస్తు జాగ్రత్త చర్యలపై ఫోకస్ పెట్టాలని అధికారులకు సూచించారు. వాటర్ శాంపిల్స్ ను ఎప్పటికప్పుడు టెస్ట్ చేయాలని ఆదేశించారు. బాధితులకు వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కలుషిత నీటి కారణంగానే డయేరియా ప్రబలుతోందన్నారు మంత్రి సత్యకుమార్. జగ్గయ్యపేటకు సంబంధించి ఎస్ఎంపేట, మక్కపేట గ్రామాల్లో కలుషిత నీరు కారణంగా తెలుస్తా ఉంది. గ్రామాల్లో అనేక సంవత్సరాలుగా నిర్వహణ లేకపోవడం, డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ని శుభ్రపరచకపోవడం, వాటి పైగా ఈ డ్రైనేజ్ కాలువల పైననో కాలువల పక్కనో వేయడం వల్ల ఆ డ్రైనేజ్ వాటర్ కూడా కలవడం ఒక కారణంగా కనిపిస్తుంటే డయేరియా బాధితుల కోసం జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రిలో 40 బెడ్లను ఏర్పాటు చేశారు. ఇక ప్రైవేట్ హాస్పిటల్స్ బాధితులతో కిక్కిరుస్తున్నాయి. షేర్ మహమ్మద్పేటలో మంచినీటి చెరువు మురికి కాలువలా మారిపోయింది. జగ్గయ్యపేట హెడ్ వాటర్ వర్క్స్ పైప్ లైన్ లీకులతో వీక్ అయిపోయింది. దీంతో డ్రైనేజ్ వాటర్ మెయిన్ పైప్ లైన్ లో చేరి అది తాగునీటితో కలిసి ప్రజలకు సరఫరా కావడంతో వాళ్లు డయేరియా బారిన పడ్డారు. బాధిత ప్రాంతాల్లో రక్షిత మంచినీరు అందించేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు అధికారులు.